కడప జిల్లా బద్వేలు అడవి పందులను వేటాడేందుకు పొలాల గట్టున వేసిన విద్యుత్ తీగలు ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేసింది. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలంటూ బంధువులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేలు మండలం రాజుపాలెం పొలాలలో విద్యుత్ తీగలు తగిలి నరసింహారెడ్డి 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అడవి జంతువులను వేటాడేందుకు పొలాల గట్టున విద్యుత్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ తీగలు తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. దాంతో గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు గుర్తించి వెంటనే తమకు న్యాయం చేయాలని మృతదేహంతో అతడి భార్య బంధువులు ఆందోళనకు దిగారు. మా కజిన్ బ్రదర్ నరసింహారెడ్డి, ఆయన బెంగళూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్స్ నడుపుకున్న వ్యక్తి. పూర్వం రైతు. ఇక్కడ రైతులకు ఈ అడవి దుప్పులు, అడవి జాతి జంతువులు ఇక్కడ పొలాల మీద అంతా ప్రవహిస్తున్నాయి. వీటను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం మానేసి బెంగళూరులో పీజీ నడుపుకుంటున్న వ్యక్తి భూముల రీసర్వేలో భాగంగా రాజుపాలెం పంచాయతీ రీసర్వేలో వచ్చినందువల్ల తన భూములు రాజుపాలెం పంచాయతీలు ఉన్నందువల్ల ఆ సర్వే కోసం వచ్చిన వ్యక్తి సర్వేయర్లు పొలం కోసం రమ్మంటే పొలం దగ్గరికి వెళ్తున్న టైంలో అక్కడ కరెంటు తగిలి మనిషి చనిపోయాడు. తన పొలంలో కాకుండా తన పొలం నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పొలంలో అతని శవం మాకు 2 గంటల 53 నిమిషాలు దొరికింది. అతను చివరి ఫోన్ కాల్ 11:52కి మాట్లాడాడు. 12:05 నుంచి ఫోన్లో అతను అందుబాటులో లేదు.